హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్లర్కి వెళ్ళిన రోహిణి తన మనసులో బాధనంతటినీ కూడా తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. నిన్నేమో మీనా బాలుకి కొత్త కారు కొనిచ్చింది, నువ్వు మనోజ్ చేత ఒక ఓన్ బిజినెస్ని పెట్టించలేవా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది మా అత్త. ఈరోజేమో శృతి వాళ్ళ అమ్మ నల్లపూసలు గుచ్చే కార్యక్రమం ఉంది అనగానే నీకు ఆ పని అయిపోతుంది, మీ నాన్నను ఎన్ని అర్జెంట్ వర్క్స్ ఉన్నా పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేయించడమే కాకుండా నీకు కూడా మీ నాన్న చేత బంగారం పెట్టించుకో అని నాకు భయపెడుతుంది. ఏంటి ఈ కష్టాలన్నీ కూడా, లేనిపోని నాన్న నేనెక్కడి నుంచి తీసుకుని రానే అని అనగానే అబ్బా రోహిణి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది లేవే, నువ్వు దాని గురించి అంతగా ఆలోచించొద్దు, ఏదో ఒకటి చేద్దాం లేవే అని చెప్పి తన ఫ్రెండ్ అయితే ధైర్యం చెప్తుంది. మరోపక్క శృతి వాళ్ళ అమ్మ, ఏవండి ఇక మన అమ్మాయి శృతిని అల్లుడు రవిని మన ఇంట్లో పూర్తిగా ఉంచేటట్టు నేను ఒక మంచి ప్లాన్ చేస్తున్నానండి, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేయండి అని అనగానే ఏంటే రవి ఇల్లరికపు అల్లుడుగా వస్తాడా, అసలు నువ్వేం చేస్తున్నావు శోభ అని అనగానే అదేం కాదండి, మన అమ్మాయికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని గ్రాండ్గా జరిపిద్దామనుకుంటున్నాను అని అనగానే నల్లపూసలా, అది ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకునే చిన్న ఫంక్షన్ కదా, దానికోసం పెద్ద ఫంక్షన్ హాల్ తీయటం ఎందుకు అని అంటూ ఉండగా అదే కదండి నా ప్లాను, పెద్ద ఫంక్షన్ హాల్ జరిపించాలి, మన డబ్బు హోదా అంతా కూడా చూసి వాళ్ళు షాక్ అయిపోవాలి. అంతేకాదు ఇక మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ ఫంక్షన్కి విజిట్ చేయాలి. ఫంక్షన్లో ఆ సత్యం గాడికి నేను ఊహించని జలక్కైతే ఇస్తాను. ఇక నలుగురిలోనూ కూడా ఆ సత్యం గాడిని నవ్వుల పాలు చేస్తే ఇక వెంటనే బాలుగాడు రెచ్చిపోతాడు. ఇక బాలుతో వాగ్వివాదం అవుతుంది. నేనేమో నా బేబీకి ఎమోషనల్ అయ్యేటట్టుగా కన్నీళ్లు పెట్టుకుంటాను. ఏ ఆడపిల్లైనా కన్నతల్లి కన్నీళ్లు పెట్టుకుంటే తన తల్లికే సపోర్ట్ చేస్తుంది. ఇక వెంటనే పెద్ద యుద్ధం వాతావరణం జరిగి నా బేబీ నా దగ్గరే ఉండిపోతుంది, రవి కూడా చచ్చినట్టు మన ఇంట్లోనే ఉండిపోయేటట్టు అంతా కూడా నేను చూసుకుంటాను కదండి అని అనగానే ఏంటో నువ్వు చెప్పేదంతా కూడా జరిగిద్దంటావా అని అనగానే ఆ డౌట్స్ అన్నీ పెట్టుకోవద్దండి, ఎందుకంటే పార్టీకి వచ్చిన లేడీస్లో కొంతమంది మన వాళ్ళు ఉంటారు, బాలుగాడిని ఎలా రెచ్చగొట్టాలి, సత్యంగారి పరువు ఎలా తీయాలి, ఇవన్నీ నేను చూసుకుంటాను కదండి అని అనగానే అలాగే శోభ, పంతులు గారిని అడిగి డేట్ ఫిక్స్ అయిన తర్వాత పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాను అని చెప్పేసి ఇక తన భర్త కూడా చెప్తూ ఉంటాడు. ఇక నైట్ అవుతుంది. నైట్ అయ్యేసరికి ఇక వెంటనే బాలు చక్కగా మన మీనా కోసం హల్వా మల్లెపూలు అయితే తీసుకుని వస్తాడు. అబ్బా ఏంటండి ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరమా చెప్పండి అని అనగానే పిచ్చిదానా, హల్వా మల్లెపూలు తీసుకుని రావాలి అంటే ఫస్ట్ నైటే జరగాల ఏంటి, భార్య మీద ప్రేమ ఉన్న ఎవరైనా సరే భార్య కోసం ప్రేమగా తీపి తీపి, అంతేకాకుండా ఇదిగో ఈ మల్లెపూలు ఎవరైనా తేవచ్చు అని అంటూ ఇదిగిదిగో ఈ స్వీట్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే అక్కడ ప్రభావతి, అయ్యో మీకు పాలివ్వలేదు కదండి, ఇప్పుడే వెళ్తానుండండి అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావే, వాళ్ళ రూమ్ ఇచ్చి ఇప్పుడే వాళ్ళు బాధపడుతూ బయట పడుకున్నారు, మళ్ళీ వాళ్ళని డిస్టర్బెన్స్ చేయటం నీకు అవసరమా అని అనగానే అబ్బా మన బాలుగాడు చాలా తెలివైనడు కదండి, అందుకనే నాకు ఈ విజిల్ ఇచ్చాడు, నేను ఎప్పుడైనా ఏ పని మీదైనా బయటకు వచ్చాననుకోండి ఈ విజిల్ వేయమన్నాడు అని చెప్పేసి విజిల్ వేసుకుంటూ కిందకైతే వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఇక వెంటనే అలర్ట్ అయిపోయి స్వీట్ని అయితే దాచేస్తాడు. మీ మావయ్యకు పాలివ్వటం మర్చిపోయాను మీనా, అందుకోసమే వచ్చాను అని అనగానే ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య, నేనే ఇస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే పాలైతే ఇస్తుంది. పాలు తీసుకుని వెళ్ళంగానే ఈ పాలు తాగకపోతే ఈ ఒక్క పూటకి ఏమైందే, నువ్వు మా పని మొహాల వెళ్ళి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసి పాలు తీసుకొని వచ్చావు అని అనగానే మీకు నిద్ర పట్టదండి, అందుకనే ఇచ్చాను, తాగి పడుకోండి అని చెప్పేసి అంటూ ఉండగా రామీనా ఇప్పుడైనా స్వీట్ ఇస్తాను, ఈ మల్లెపూలు కూడా పెడతాను అని చెప్పేసేసి రూమ్లోకి అయితే వచ్చి మల్లెపూలు పెట్టాలి అనుకునే లోపల మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆ అడ్రస్ కాదండి, అలా కొంచెం స్ట్రైట్గా ముందుకు వస్తే మా డోర్ నెంబర్ కనిపిస్తుంది కదా అని అనుకుంటూ శృతి వాయిస్ వినిపించంగానే అబ్బా అని చెప్పి మళ్ళీ మల్లెపూలనైతే దాచేస్తాడు మన బాలు. అయితే నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను, దానికోసమే వచ్చానని చెప్పేసి ఆ బిర్యానీ ప్యాకెట్ తీసుకొని పైకైతే వెళ్ళిపోతుంది శృతి. అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అమ్మయ్య, ఏంటో
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ కూడా ఇన్నుండవేమోనే అని చెప్పేసి స్వీట్ అయితే తినిపించి చక్కగా పూలైతే పెట్టేస్తాడు మన బాలు అయితే. ఇక బాలు మీనాను దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక మీనా కూడా చాలా సంతోషపడుతుంది తన భర్త తనను అంత ప్రేమగా చూసుకోవటం. అయితే నిద్ర పట్టక వాటర్ తాగుదామని వచ్చి ఇక శృతి ఏమో కింద వాళ్ళు బిజీగా ఉన్నారు, వాటర్ కావాల్సి వస్తే నేను ఇస్తాను, నువ్వు కిందకి వెళ్ళటం మళ్ళీ వాళ్ళని డిస్టర్బెన్స్ చేసినట్టు అవుతుంది, నా రూమ్లో ఉన్నాయి తీసుకో అని అనగానే సరే అయితే అని చెప్పేసి రోహిణి శృతి రూమ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని స్టెప్స్ దగ్గరికి కిందకి వచ్చి వాళ్ళ మాటలన్నీ వినేసేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళ పనే బాగుంది. చక్కగా బాలు ఏమో ఒకసారి ఆటో కష్టపడతాడు, డబ్బు సంపాదిస్తాడు, అంతేకాకుండా ఇప్పుడు కారులో కూడా దర్జాగా తిరుగుతున్నాడు. ఇద్దరు భార్యాభర్తలు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు. ఇక మనోజ్ కూడా ఉన్నాడు. ఇక రూపాయి సంపాదించడం లేదు. ఏదైనా అంటే 14 లక్షలు కావాలి, కెనడా అంటాడు, ఆస్ట్రేలియా అంటాడు అని చెప్పేసి ఇక మనోజ్ కోసం తిట్టుకుంటూ రూపాయికి రూపాయైనా తోడైతే నా సమస్యలు గట్టెక్కుతాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి, మనోజ్ ఉద్యోగం ఎలా చేస్తాడు అని అనుకుంటూ ఉండగా రోహిణి నేను ఒకటి చెప్తాను కాదన్నావు కదూ అని అనగానే ఏంటి మనోజ్ చెప్పు అని అంటూ ఉండగా మా అమ్మ పేరు మీద ఉన్న పార్లర్ని క్యూన్ పార్లర్లో నువ్వు మార్చేసిన తర్వాత మన బిజినెస్ చాలా బాగా రన్ అవుతుందని చెప్పావు కదా అని అనగానే అవును మనోజ్, అయితే ఇప్పుడు దాని గురించి ఎందుకు అని అనగానే అబ్బే ఏమీ లేదు, ఇక నాకేమో ఇంట్లో బోరు కొడుతుంది, ఏదో ఇక్కడ ఏమైనా జాబ్స్ దొరుకుతాయేమోనని అటు ఇటు వెళ్ళి జాబ్ వేకెన్సీస్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. మా అమ్మనేమో ఇంతవరకు డబ్బులు అడిగితే ఎవరూ చూడలేని టైంలో డబ్బు తీసి ఇచ్చేసేది, కానీ ఈ మధ్య డబ్బులు అడుగుతుంటుంటే తిడుతుంది రోహిణి, అందుకోసమే అమ్మని అడగటం నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వే నాకు ప్రతిరోజు కూడా పాకెట్ మనీ ఇవ్వు రోహిణి అని చెప్పేసి మనోజ్ అయితే అడుగుతాడు. నేను నీకు పాకెట్ మనీ ఇస్తాను, కాకపోతే ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసే కన్నా ఇక్కడ ఏదో ఒక జాబ్ సంపాదించు మనోజ్ అని అంటూ ఉండగా సరే అయితే నువ్వు నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా, ట్రై చేస్తానులే అని చెప్పేసి నిద్రపోతూ ఉంటాడు మనోజ్ అయితే. ఇక రోహిణి మనోజ్ని చూస్తూ పిచ్చ తిట్లు తిట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క వాళ్ళ అత్తయ్య మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. నేనేమో చేసుకున్న భర్తను పెంచాలి, మా అత్తకేమో బంగారాలు డబ్బులు హారాలు ఇవ్వాలి, ఇవన్నీ ఎలా జరుగుతాయి, 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని చెప్పేసి అంటారు, కానీ నా విషయంలో అది పూర్తిగా అబద్ధం, నిజాలు చెప్పే పెళ్లి చేసుకోవాల్సింది, ఈరోజు నాకు హాయిగా ఉండేదాన్ని, ఆ మీనాలాగా పూల కొట్టు పెట్టుకున్నా కూడా వాళ్ళు చూడు ఎంత ప్రశాంతంగా చిలక గోరింకల్లాగా కలిసిమెలిసి ఎంత సంతోషంగా ఉన్నారో, ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు, 24 గంటలు టెన్షన్లు, ఇదే నా లైఫ్కి సరిపోతుంది అని చెప్పేసేసి రోహిణి కూడా అనుకుంటూ నిద్రపోతుంది. ఇక మార్నింగ్ అవ్వగానే అవునా వదిన గారు, అలాగే వదిన గారు, సరే అయితే రేపే కదా, రేపు ఉదయానికి అందరం ఆ ఇంటి దగ్గరికి వచ్చేస్తాం అని అనగానే వదిన గారు ఫంక్షన్ ఇంటి దగ్గర కాదు, ఇక గ్రాండ్గా జరగబోతున్నాం, ఇక పెద్ద ఫంక్షన్ హాల్లో అని అనగానే అలాగే వదిన గారు, సరే అయితే తప్పకుండా అని చెప్పేసి అమ్మ శృతి ఇప్పుడే మీ అమ్మగారు ఫోన్ చేశారు, ఇక ఇవాళ డ్యూటీకి వెళ్తున్నారు కానీ రేపు అందరూ సెలవులు పెట్టుకోండి, రేపు నీ నల్లపూసలు మార్చే ఫంక్షన్ ఉంది కదా అని అనగానే అసలు మా అమ్మకి ఏమైనా పిచ్చా, నల్లపూసలు మార్చుకునేది సింపుల్గా ఇంట్లో చేసుకోవాలి కానీ పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తానంటుందేంటి, మా మామ్కి ఇప్పుడే కాల్ చేసి అసలు నాకేమీ వద్దు ఇక్కడే నల్లపూసలు మార్చుకుంటాను అంటాను అని అనగానే అమ్మ శృతి ఎందుకమ్మా అమ్మని బాధ పెడతావు, ఇక నీ పెళ్ళి గ్రాండ్గా జరిపించాలనుకుంది, కన్న తల్లిగా ఆవిడికి కూడా చిన్న చిన్న ఆశలు కోరికలు ఉంటాయి కదా, నువ్వు దయచేసి అలా అనద్దమ్మా, మళ్ళీ మీ అమ్మగారు ఫీల్ అవుతారు అని అనగానే సర్లేండి ఆంటీ మీరు ఇంతగా చెప్తున్నారు కదా, రవి రేపు లీవ్ తీసుకో, రేపు మనందరం కూడా ఫంక్షన్కి వెళ్ళాలి, నా ఫంక్షనే అది అని అనగానే సరే అయితే తప్పకుండా తీసుకుంటాను అని చెప్పేసేసి ఇక రోహిణినేమో ఒక్క నిమిషం ఆగమ్మా రోహిణి మీరు వెళ్ళండి అని చెప్పేసి రేపే ఫంక్షన్, మీ నాన్న వస్తున్నాడు కదూ అని అనగానే నాన్నతో మాట్లాడతాను అత్తయ్య, ట్రై చేస్తాను అని అనగానే ట్రై చేయటం కాదు, ఇక నీకు సపరేట్గా చెయ్యాలి అంటే ఇక మీ నాన్న వచ్చేదే లేదు ఇక్కడికి ఎప్పుడు కూడా, ఫంక్షన్ జరిగిపోతుంది,
కాబట్టి మీ నాన్నని రప్పించి ఒక్క మంగళసూత్రం నల్లపూసలు కాకుండా మెడలోకి శృతికి తగ్గట్టుగా నువ్వు కూడా నగలు చేయించుకో, అర్థమైందా అని అనగానే ట్రై చేస్తాను అత్తయ్య అని చెప్పేసేసి ఇక వెంటనే అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇక నా వల్ల కాదే అని చెప్పేసి తన ఫ్రెండ్కి అనగానే ఏంటి ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే ఇప్పటికిప్పుడు మా నాన్నని ఎక్కడికి తీసుకొని వస్తానే, రేపు ఫంక్షన్ జరగబోతుంది, ఆ ఫంక్షన్లో మా నాన్న రావాలంట అని అనగానే లేదే మీ నాన్న రావడం కుదరదని చెప్పేసి మీ అత్తయ్యకి చెప్పేసేయ్ అని అనగానే అప్పుడు కోపంతో నన్ను గెంటేసినా గెంటేస్తుంది అని అంటూ ఉండగా ఇప్పుడు కొత్త క్యారెక్టర్ని నువ్వెక్కడ తీసుకొని వస్తావే, ఇక ఆ మటన్ కొట్టు అతన్ని మావయ్యలాగా తీసుకొనిరా అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా నాన్న బదులు మావయ్య అంతే కదా మారేది, ఇక మావయ్య వచ్చినా మీ అత్తయ్యకి ఎలాగో బంగారం బట్టలు ఇక డబ్బులే కదా ముఖ్యం, అవేవో మీ మావయ్య ఇచ్చినట్టుగా చేసి మీ నాన్నే పంపించాడని చెప్పేసేయ్ అని చెప్పేసి అనగానే అవునే అది నిజమేనే, ఇక అతనే ఇక ఆ మటన్ కొట్టు అతన్నే మళ్ళీ మేనమామలా నటించమని చెప్పాలి, కానీ ఇప్పుడు శృతికి తగ్గట్టు కాకపోయినా ఆ ఫంక్షన్లో మా మావయ్య నా కోసం తీసుకొని రావాలి అంటే డబ్బు కావాలి కదే అని అనగానే ఇంకేముంది, ఎలాగో టైంకి వడ్డీ కట్టేస్తున్నావు కదా, ఇక ఆ గుణానే నీకు దిక్కు, గుణానే డబ్బు ఇచ్చేది, ఇక ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అని అనగానే డబ్బులు ఇస్తాడంటావా అని అంటూ ఉండగా ఎందుకు ఇవ్వడు, ఏదో ఒకటి చేసి రిక్వెస్ట్ చేద్దాం పద, నీకు అంత టైం కూడా లేదు, మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్ళి ఇక చైన్ కూడా చేయించుకోవాలి కదా నువ్వు అని అంటూ ఉండగా సరే పదవే వెళ్దాం అని చెప్పేసి గుణ దగ్గరికి అయితే వెళ్తారు. గుణ దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి సంతకం పెట్టి డబ్బులైతే తీసుకుంటుంది మన రోహిణి అయితే. ఒక్కసారిగా గుణ ఆఫీస్లోకి రోహిణి తన ఫ్రెండ్తో వెళ్ళటం, ఇక డాక్యుమెంట్స్ మీద సంతకం చేయటం, రిక్వెస్ట్ చేసి డబ్బులు తీసుకోవటం, ఇదంతా కూడా మన బాలు అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పాలరమ్మకి వడ్డీకి డబ్బులు ఇచ్చే గుణ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అందులోనూ కూడా కాళ్ళ వేళ్ళపడి రిక్వెస్ట్ చేసి సంతకం పెట్టి మరీ అప్పుకి డబ్బు తీసుకుంది. ఈ డబ్బుతో పాలరమ్మ ఏం చేయబోతుంది, తెలుసుకుంటాను, తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఒరే రాజేష్ ఆటోని ఓనర్కి ఇచ్చేసావా అని అనగానే ఇవ్వటానికే వెళ్తున్నాన్రా అని అంటూ ఉంటే వద్దొద్దురా, ఈ ఆటోతో ఈ ఒక్కరోజు నాకు చిన్న పనుంది, ఆటోని నాకు ఇవ్వు అని అనగానే అదేంట్రా నీ కొత్త కారు ఉంది కదా అని అనగానే అబ్బా కొత్త కారులో అయితే నేను ఫాలో అవుతున్నానని తెలిసిపోతుందిరా, అందుకోసమే అని అంటూ ఉండగా ఏమోరా నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావటం లేదు, సరే అయితే తెస్తున్నాను అని చెప్పేసి రాజేష్ అయితే ఆటో ఇచ్చేస్తాడు. కార్ని అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. పాలరమ్మ మొన్నటికి మొన్న నువ్వు పార్లర్ని అమ్మేసావని తెలిసింది, ఈరోజు అప్పు చేసిన డబ్బుతో నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలంటే ఈ ఆటోలోనే నిన్ను ఫాలో అవ్వాలి అని చెప్పేసి బాలు అయితే ఫాలో అవుతూ ఉంటాడు. తీరా వెళ్ళి చూస్తే ఇక మొత్తానికి గోల్డ్ షాప్కి వెళ్ళి తాళి చైన్ అయితే తీసుకుంటారు, కొన్ని బట్టలు కూడా తీసుకుంటారు. బంగారం డబ్బు అప్పు చేసి బంగారం కొనింది అంటే శృతికి పోటీగా ఉండాలనా అని అనుకుంటూ ఉండగా ఇక మొత్తానికి ఏంటి వీళ్ళు తిన్నగా అటు ఇంటికి వెళ్లకుండా పార్లర్కి వెళ్ళకోకుండా ఇక మటన్ కొట్ట వైపు వెళ్తున్నారేంటి, అటంతా కూడా నాన్ వెజే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉండగా మటన్ కొట్టుకుంటూ అయితే కనిపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఇదేంటిది, రోహిణి వాళ్ళ మేనమామ కాదు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది, అంటే మేనమామలాగా నటిస్తున్నాడనమాట అని చెప్పేసేసి ఇదిగో చూడు ఈ డబ్బులు ఈ నగలు అన్నీ కూడా రేపు మలేషియా నుంచి వచ్చిన మా మావయ్యలాగా నువ్వు నా చేతికి ఇవ్వాలి, అర్థమవుతుంది కదా, మొన్నట్లాగా నువ్వు ఎక్కువగా మటన్ గురించి అయితే మాట్లాడద్దు అని అనగానే మరి రాజమౌళి గారు మన సినిమా గురించి ఏం చేశారు అని అనగానే ఇదిగో ఈ షూటింగ్ కూడా అయిపోయిన తర్వాత రాజమౌళి గారు నీకు పిలిచి సినిమా ఆఫర్స్ ఇస్తానన్నారు అని అనగానే అలా అయితే సరే సరే వీటన్నిటిని పట్టుకొని నేను మలేషియా నుంచి వచ్చిన మావయ్యలాగా రావాలి అంతే కదా అని చెప్పేసి అనగానే
అవును మాణిక్యం, అలాగే చెయ్యని చెప్పేసి మొత్తానికి స్క్రిప్ట్ అంతా కూడా రాసి ఇచ్చేసి, హమ్మయ్య, ఒక ప్రాబ్లం అయితే అయిపోయిందే, లేకపోతే లేనిపోని మా నాన్నను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, ఈ మావయ్యే కరెక్ట్ అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదంతా కూడా కళ్ళారా చూసేసిన మన బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మటన్ కొట్టు మాణిక్యాన్ని పట్టుకొని, మలేషియా మావయ్య అని అబద్ధాలు చెప్తావా పార్లరమ్మా, నువ్వు పార్లర్ని అమ్మేశావు, ఇప్పుడు డబ్బు అప్పు చేసావు, ఆ అప్పు చేసిన డబ్బుతోటి మీ మావయ్య తీసుకొని వచ్చాడని చెప్తున్నావంటే అసలు మలేషియా అన్నదే అబద్ధమని ఈ రోజుతో తేలిపోయింది. నువ్వు మనోజ్ గారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా, ఈ విషయం మా అమ్మకు చెప్తే మా అమ్మ ఏమైపోతుందో, అరెరెరే, ఇప్పటిదాకా ఈ పాలరమ్మ సంగతి నాకు కొద్దిగే తెలిసింది, ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది, నా కడుపులో అస్సలు ఆగటం లేదు, ఈ నిజాన్ని అర్జెంటుగా ఇంటికి వెళ్ళి చెప్పేయాల్సిందే అని చెప్పేసేసి ఇక రోహిణి పార్లర్కి వెళ్తే మన బాలు వచ్చేసి తిన్నగా ఇంటి దగ్గరికైతే వెళ్తాడు. ఇక ఒరే ఒరే ఒరే, ఏంట్రా బాలు, ఆటోలో ఇంటికి వెళ్తున్నావు, ఇంతకీ నీ కారేమైంది అని అనగానే, అవన్నీ తర్వాత నాన్న, నువ్వు ముందొచ్చి ఆటో ఎక్కు, అర్జెంటుగా నా కడుపు ఉబ్బిపోతుంది, ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేయాలి అని అనగానే, ఆపరా, ఏం విషయం రా అని అనగానే, అదే నాన్న, ఆ పార్లరమ్మ గురించి, పార్లరమ్మ అమ్మేసింది కదా పార్లరు, అదొకటి అనుకున్నాం, కానీ తను మలేషియా వాళ్ళ నాన్న అన్నది అబద్ధం, తనకి నాన్నే లేడంట, అంతేకాదు మొన్న మలేషియా మావయ్య అని వచ్చాడే, వాడు మటన్ కొట్టు మాణిక్యం నాన్న అని అనగానే ఒక్కసారిగా సత్యం అయితే షాక్ అయిపోతాడు. అంతేకాదు రేపొద్దున జరగబోయే ఫంక్షన్కి వాళ్ళ మావయ్యకు ముందుగానే ఆ గుణాగడ దగ్గర డబ్బులు అప్పు చేసి మరీ ఇక నల్లపూసలు, బట్టలు, బంగారం ఇచ్చింది, రేపొద్దున మలేషియా నుంచి వచ్చినట్టు నటించమని కూడా చెప్పింది, నేను నా కళ్ళారా చూశాను అని చెప్పేసి అనగానే, మర్చిపోరా ఉదయ్, మర్చిపోరా బాలు, మర్చిపో, ఈ విషయం ఇప్పుడు ఇంట్లో చెప్తే గొడవలు అవుతాయి తప్ప ఇంకేమీ జరగవు, అసలు ఆ అమ్మాయి ఎందుకని మన మనోజ్కి మీ అమ్మకు అబద్ధాలు చెప్తుంది, ఎందుకు ఇదంతా నటిస్తుంది అన్నది మనం మెల్లగా తెలుసుకుందాం, అంతేకాని ఈ విషయాన్ని మీ అమ్మకు చెప్పొద్దు అని అనగానే, ఏంటి నాన్న, కానీ ఆ పాలరమ్మ నా జోలికి కానీ మీనా జోలికి కానీ వస్తే మాత్రం ఈ విషయమే కాదు, పాలర్ అమ్మేసిన విషయాన్ని కూడా అమ్మ దగ్గర బయట పెట్టేస్తాను అని అంటూ ఉండగా, ఒరేయ్ అర్థం చేసుకోరా, ఈ విషయం మర్చిపోరా అని అనగానే, సరేలే, అయితే ఈ కార్ ఇచ్చేసేసి ఈ ఆటో ఇచ్చేసి కార్ తీసుకొని వస్తాను అని చెప్పేసేసి బాలు అయితే వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికి రేపు ఏం చీర కట్టుకోవాలి, మీనా ఇక రోహిణి ఇచ్చింది కదా, ఈ చీరనే తీసుకొని వెళ్తాను అని చెప్పేసేసి మొత్తానికి రేపటి రోజు అబ్బబ్బబ్బబ్బబ్బా, శృతికి ఎంత బంగారం ఇస్తుందో వాళ్ళమ్మ అని చెప్పేసేసి, అమ్మ రోహిణి, ఏంటి మీ నాన్నగారు వస్తా అన్నారా అని అనగానే, మా నాన్నగారు రాకపోయినా మా మావయ్యని పంపించి చేయవలసిన కార్యక్రమం అంతా కూడా మా మావయ్యతో జరిపిస్తామన్నారు అత్తయ్య అని అనగానే, సరే అయితే ఈసారి మీ నాన్నని తప్పకుండా వీలు చూసుకుని రమ్మని చెప్పు, మాట్లాడుకోవాల్సినవి తేల్చాల్సినవి చాలానే ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా కలిసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతారు కదా. ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి ఇక ముందు వీళ్ళందరికీ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినట్టు నటించి బాలు ఒక్కడు మాత్రమే ఉన్నప్పుడు సత్యం వాళ్ళ కుటుంబాన్ని, ఇక సత్యాన్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చిన్న చూపు చూస్తూ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే బాలు వింటున్నాడా, వాడిలో కోపం పెరుగుతుందా లేదా అని అబ్జర్వేషన్ చేస్తూనే ఇక తన తండ్రిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో పెద్దగా గొడవ జరుగుతుంది. ఈ ఫంక్షన్లో గొడవ జరిగిన తర్వాత ఇక సారీ చెప్పమంటే మన బాలు చెప్పడు. ఇక మా అన్నయ్యని సారీ చెప్పమంటావేంటి అని చెప్పేసి రవి శృతిని నిలదీస్తాడు. ఈ రకంగా వాగ్విదాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఇక శృతి తన తల్లి యొక్క నిజస్వరూపం తెలుసుకుంటుంది. రానున్న ఎపిసోడ్లో ఊహించని